4వ వచనం, ధర్మశాస్త్రమును త్రోసివేవారు దుష్టులను పొగుడుతురు. అవును, ధర్మశాస్త్రంలో అనేక విషయాలు రాయబడింది. దేవుడు ప్రవక్తల ద్వారా అనేక విషయాలు పురాయింపజేశాడు. అటు ధర్మశాస్త్రాన్ని త్రోసివేయవారు, అవును, ధర్మశాస్త్రానికి మరి ఇష్టపడు. ధర్మశాస్త్రం చదవాలంటే వారికి చాలా బద్ధం. ఈ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు, ధర్మం మాకు అవసరం లేదు, ఈ ధర్మంతో మాకు సంబంధం లేదు, మా ఆలోచన మా జ్ఞానమే ముఖ్యము, మా జ్ఞానంతో మేము సాధించుకోగలుగుతామని ధర్మశాస్త్రాన్ని వారు త్రోసివేస్తారు. ధర్మశాస్త్రం వారి దగ్గరికి వచ్చిన దాన్ని వారు ఇష్టపడరు, వారిని చదివి గ్రహించరు, త్రోసివేసేవారుగా ఉంటారు. మరి అప్పుడు వారు చేస్తారు, దుష్టులనే వాళ్ళు పొగుడుతుంటారు, దుష్టులనే పొగిడేవారుగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి ధర్మశాస్త్రాన్ని కాదని మరి దుష్టులకే వారు ప్రిఫరెన్స్ ఇచ్చి దుష్టులనే వారు పొగిడేవారిగా ఉంటారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని మరి త్రోసివేసే వారిగా ఉంటారో వారు దుష్టులను పొగిడేవారిగా ఉంటారని వాక్యం తెలియజేస్తుంది.